టార్గెట్ చేయకపోతే జాబ్ పోతుందా అనేసి కొత్తగా రిప్రజెంటేటివ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తరచుగా అడిగే ప్రశ్న ఇది. నా ప్రశ్న ఏంటి అంటే, ఎంతకాలం వరకు నువ్వు టార్గెట్ చేయొద్దు అనుకుంటున్నావు? నువ్వు కావాలనే టార్గెట్ చేయొద్దు అనుకుంటున్నావా, లేకపోతే సేల్ లేక, సీజన్ లేక, ఏదో లక్ బాలేక కొంతకాలం టార్గెట్ అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్ లో జాబ్ పోతుంది? మీ క్వశ్చన్ ఏంటి? యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? ఓకే, కామెంట్ చేయండి. మీ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, జాబ్ పోతుందా అంటే నో, జాబ్ అయితే అలా ఏమీ పోదు. యాక్చువల్ గా చెప్పాలంటే, మీరు ఎప్పుడైతే ఫ్రెషర్ గా జాయిన్ అవుతారో మీరు ఒక 6 months వరకు మీకు టార్గెట్ గురించి ప్రెషర్ ఏమీ ఉండదు. మీరు మార్కెట్ సెటప్ చేసుకోవడానికి కంపెనీ మీకు టైం ఇస్తుంది. ఓకే, ఇంకొకటి 6 months తర్వాత కూడా మీరు కొంచెం టార్గెట్ కి దగ్గరలో వచ్చినా పర్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, టార్గెట్ కొంతమందికి నిజంగానే అవ్వదు, ఆ సీజన్ ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే తీసుకుందాం. నేను రెస్పిరేటరీ డివిజన్ లో ఉన్నా. వర్షాకాలంలో, చలికాలంలో నాకు సేల్ బాగా ఉంటుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి నా సేల్ పడిపోతుంది. అప్పుడు ఒక 2-3 నెలలు నాకు టార్గెట్ కి గట్టి ప్రాబ్లం కూడా అవుతుంది, కొన్నిసార్లు టార్గెట్ కూడా అవ్వదు. సో కంపెనీ చూస్తుంది, సీజన్ ఉన్నప్పుడు చేస్తుండు కదా, ఓవరాల్ గా కవర్ చేస్తుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months నేను ఒక లక్ష రూపాయలు తక్కువ ఇచ్చాను. అదే లక్ష మిగతా 9 నెలల్లో కవర్ చేసేసాను. ఎంతో కొంత 20,000 30,000 ఎక్కువ చేసి. సో ఓవరాల్ గా యాన్యువల్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. ఇంకో విషయం, టార్గెట్ ఊరికనే ఏదో గాలికి సెట్ చేయరు. వాళ్ళు కూడా ఆర్సీపీఏ గురించి మనం సెపరేట్ గా ఒక వీడియో చేసాం, అది ఎంత ఇంపార్టెంట్ అనేది. వాళ్ళు కూడా ఆర్సీపీఏ చేస్తారు. ఆర్సీపీఏ చేసి ఇప్పుడున్న ప్రోడక్ట్, దాని కాంబినేషన్, కాంపిటీటర్ అయినా సరే ఎంత పోతుంది, దీని మార్కెట్ ఏంటి, వేరే వాళ్ళు ఏం స్కీమ్ ఇస్తున్నారు, మనం ఏం స్కీమ్ ఇస్తున్నాం, వాళ్ళ ఎంఆర్పి ఏంటి, మన ఎంఆర్పి ఏంటి, ఇదంతా చూసి వాళ్ళు ప్రోడక్ట్ కి ఇంత సేల్ ఉంటుంది యావరేజ్ గా అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. మన బాస్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని, అంటే మన డివిజన్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఎంత ఉంటాయో వాటికి యావరేజ్ గా ఒక టార్గెట్ ని వీళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. ఆ టార్గెట్ అనేది అచీవబుల్. మాక్సిమం 98% ఆఫ్ ద పీపుల్ కి టార్గెట్ అనేది అచీవ్ అవ్వచ్చు. ఎలా అంటే, మీరు వర్క్ చేసుకోవాలి గట్టిగా. ఓకేనా, 15 to 20 days గట్టిగా వర్క్ చేసినా కూడా మీరు ఒకసారి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీ టార్గెట్ అయిపోతుంది. ఓకేనా, అండ్ ద ఫైనల్ ఆన్సర్ ఇస్, టార్గెట్ చేయకపోతే జాబ్ పోతుందా అంటే పోదు, బట్ కొంతకాలం వరకు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్, ఇది సేల్స్. ఏదైనా సరే మీరు సేల్స్ లోకి వచ్చారు అంటే మీరు కష్టపడేది శాలరీ కోసం కాదు, ఇన్సెంటివ్ కోసం అనేది మైండ్ లో పెట్టుకుని వర్క్ చేసుకోవాలి. ఓకే, అంతా బానే ఉంది, కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయాలి అనుకుంటున్నాం. మరి వేకెన్సీ గురించి ఎలా తెలవాలి అంటే సింపుల్. నేను నా వీడియోస్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. డైలీ షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఏ ఏరియాలో వేకెన్సీ ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఏ డివిజన్ లో ఉంది, ఆ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ అన్ని మీకు దొరుకుతాయి మన ఛానల్లో. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. వీడియో పడగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాదు నిమ్మలంగా చూస్తుందామంటే అది కూడా మీకు నిమ్మలంగా 2-3 రోజుల తర్వాత కనిపిస్తుంది. అప్పట్లోపు వేరే వాళ్ళు జాబ్ కూడా కొట్టేస్తారు. చాలా కాంపిటీషన్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, వీడియో చేద్దాం.